హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ విద్యా సంస్థ నుంచి రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని నుంచి మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి కలిపి 7,000కు పైగానే పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. ఆంధ్ర తెలంగాణలో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టానండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్స్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఇక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2025. మనకి ఈ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఇండెక్స్ ఇచ్చాడండి. యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ అనేది 50 పేజెస్ నోటిఫికేషన్ అనమాట. ఈ ఇండెక్స్లో ఏ పేజ్లో ఏ డేటా ఉందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ ఇండెక్స్ చెక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే చాప్టర్ 1 ఇంట్రడక్షన్ అండి. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ NESTS an autonomous organization established under Ministry of Tribal Affairs, Government of India. యాక్చువల్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. దీని నుంచి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో డిఫరెంట్ కేటగిరీ పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఏంటి అంటే ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు, ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచరు, అండ్ అలానే హాస్టల్ వార్డెను, ఫిమేల్ స్టాఫ్ నర్సు, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అండ్ అలానే ల్యాబ్ అటెండెంట్, ఇలా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. నాన్ టీచింగ్ పొజిషన్స్కి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక పాయింట్ అండి, ద క్యాండిడేట్స్ మే బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కడైనా మీకు పోస్టింగ్ అనేది రావచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ EMRS ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ క్లాస్ 6th to 12th స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ST కేటగిరీ. ST కేటగిరీ స్టూడెంట్స్కి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయబడ్డాయని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారని చెప్పి మెన్షన్ చేశాడు. అండ్ ఎవరైతే ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్స్కి క్లోజింగ్ డేట్ ఏది అంటే October 23rd, ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా మీకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ అప్లికేషన్ ఫీజులో 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి. అప్లికేషన్ ఫీజు ఒకటి అండ్ అలానే ప్రాసెసింగ్ ఫీజు ఒకటి. అండ్ ఈ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఫిమేల్, SC, ST అండ్ అలానే PW క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, బట్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రం పే చేయాలి. ఓకేనా, మిగిలిన కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా అప్లికేషన్ ఫీజు అండ్ అలానే ప్రాసెసింగ్ ఫీజు 2 కూడా పే చేయాలి విత్ GST అనమాట. ఓకేనా, అండ్ ఈ అప్లికేషన్ ఫీజు అనేది మీకు మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటంటే ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. అండ్ ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ ఇచ్చాడు, ప్లీజ్ నోట్ దట్ ఫీ సబ్మిటెడ్ బై ఎనీ అదర్ మోడ్ లైక్ మనీ ఆర్డర్, డిమాండ్ డ్రాఫ్ట్, IPO విల్ బి రిజెక్టెడ్ అని చెప్పి ఇచ్చాడు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడండి, ఫర్ ఫిమేల్, SC, ST, PW క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో నాన్ టీచింగ్ పొజిషన్స్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది ఫిమేల్, SC, ST, PW క్యాండిడేట్స్కి 0, బట్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రం 500 రూపీస్ ఉంటుంది. టోటల్గా 500 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాలి విత్ GST. ఓకేనా, మిగిలిన అన్ని కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం నాన్ టీచింగ్ పొజిషన్స్ చూసుకుంటే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అండ్ అలానే 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అనమాట. టోటల్గా 1500 అనేది మీరు ఆన్లైన్లో పే చేయాలి విత్ GST అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ ఈ డౌన్లోడ్ అడ్మిట్ కార్డు, అలాట్మెంట్ ఇవన్నీ కూడా ఫర్దర్గా మీకు ఈ వెబ్సైట్లో ఇంటిమేట్ చేస్తానని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్లియర్గా ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడండి, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై త్రూ ఆన్లైన్ మోడ్. ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది కూడా యాక్సెప్ట్ చేయరు అనమాట. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేయాలి. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు పే ఫీ సెపరేట్లీ. ఒకవేళ మీరు 2 పొజిషన్స్కి అప్లై చేయాలనుకుంటే సెపరేట్గా అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలన్నమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక పాయింట్ ఇచ్చాడండి, ఏంటంటే ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ అండి. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ప్రిన్సిపల్ పొజిషన్స్కి మాత్రమే ఢిల్లీలో మీకు ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు, బట్ మిగిలిన అన్ని పొజిషన్స్కి కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే కండక్ట్ చేయొచ్చు.
బట్ అది దేనిపైన డిపెండ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పైన డిపెండ్ అవుతుంది. అందుకే మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆప్షన్ ఏమీ కూడా ఇవ్వలేదండి. అదంతా కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పైన డిపెండ్ అవుతుంది, సెంటర్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఎడిట్ టు మోడిఫై ఆల్టర్ అనేది మీకు ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా. ఒకసారి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. ఓకేనా. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 2 years అనేది ప్రొబేషన్ ఉంటుంది, తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ సీట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీ ఓఎంఆర్ సీట్ ఏదైతే మీరు బబుల్ చేసి ఫిల్ చేశారో ఆ షీట్ అనేది మీకు స్కానర్డ్ కాపీ ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ అలానే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్కి మాత్రమే జరుగుతుంది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇండివిజువల్గా కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. నాన్ టీచింగ్ పొజిషన్స్ చూసుకుంటే ఫిమేల్ స్టాఫ్ నర్స్కి 550 పొజిషన్స్ ఉన్నాయి, హాస్టల్ వార్డెన్కి 635, అకౌంటెంట్కి 61 వేకెన్సీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 228 అండ్ అలానే ల్యాబ్ అటెండెంట్కి 146. టోటల్గా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ కలిపి 7267 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఇండివిజువల్గా కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అండ్ డివైడ్ చేసి ఇచ్చాడు అనమాట. టోటల్గా నాన్ టీచింగ్ పొజిషన్ చూసుకుంటే 1620 వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఇక్కడ మీకు డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అదర్ ఇన్స్ట్రక్షన్స్లో చూసుకుంటే ఓన్లీ ఇండియన్ నేషనాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అండ్ క్రూషియల్ డేట్ ఏది అంటే ఏజ్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అన్నిటికీ కూడా క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ అండి, October 23rd. ఒకవేళ మీకు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసినా సరే మీకు క్రూషియల్ డేట్ మాత్రం మారదు. October 23rd లోపే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఏజ్ క్రైటీరియా అంతా కూడా మీట్ అవ్వాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇన్ కేస్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ద ఫైనల్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్ Tier 2 అన్నాడు. అంటే Tier 2లో వచ్చిన మార్క్స్ మీద మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అండ్ అలానే Tier 1, Tier 2 రెండు స్టేజ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్ ఏదైతే ఉందో దానికి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. బట్ మీకు ఫైనల్ సెలక్షన్ మాత్రం మీరు ఏదైతే Tier 2లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో దాని మీదే డిపెండ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి స్కిల్ టెస్ట్కి 1:3 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది. బట్ మీకు ఫైనల్ సెలక్షన్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. 30% రావాలి ఎవరెవరికంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి. అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 25% వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి Tier 2 ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ పే స్కేల్ విషయానికి వస్తే మనం మాట్లాడుకునే నాన్ టీచింగ్ పొజిషన్స్ చూసుకుంటే ఫిమేల్ స్టాఫ్ నర్స్కి అండ్ అలానే హాస్టల్ వార్డెన్కి రెండింటికి కూడా లెవెల్ 5 అండి. 29,200 నుంచి 92,300 అంటే మీకు 60,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ అలానే అకౌంటెంట్ పొజిషన్ చూసుకుంటే 35,400 నుంచి 1,12,400, ఇది లెవెల్ 6 అనమాట. దీంట్లో చూసుకుంటే మీకు 70,000 పైన శాలరీ అనేది ఉంటుంది. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే లెవెల్ 2 19,900 నుంచి 63,200, దీనికి కూడా 40,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. అండ్ అలానే ల్యాబ్ అటెండెంట్ చూసుకుంటే లెవెల్ 1 అండి, 18,000 నుంచి 56,900 అంటే ఇది కూడా మీకు 40,000 పైన శాలరీ అనేది ఉంటుంది. అన్ని పొజిషన్స్ కూడా మంచి శాలరీస్ ఇచ్చాడు, దాంతోపాటు మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, Tier 1 ఉంటుంది అండ్ అలానే Tier 2 కూడా ఉంటుంది. Tier 1లో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇదంతా కూడా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామే, పెన్ను పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదండి, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. అండ్ Tier 2 విషయానికి వస్తే మీకు ఇక్కడ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది అండ్ అలానే ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 2 కేటగిరీస్ కూడా ఉంటాయి. Tier 1లో ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి, Tier 2లో మాత్రం డిస్క్రిప్టివ్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 2 కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే చాయిస్ ఆఫ్ మీడియం ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఇంగ్లీషు, హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. బట్ ఒక పేపర్ మాత్రం మీకు తెలుగులో కూడా ఉంటుంది అనమాట. తెలుగుకి 10 మార్క్స్ వస్తాయి. ఇండివిజువల్గా ఈచ్ కేటగిరీకి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ క్రైటీరియా ఏంటి అనేది కూడా చూద్దాం. ఇదిగోండి హాస్టల్ వార్డెన్ విషయానికి వస్తే Tier 1లో ఏముంటుందంటే ఇదిగోండి ఇండివిజువల్గా మీకు కాంపోనెంట్స్ కూడా ఇచ్చాడు.
టోటల్‌గా 100 మార్క్స్‌కి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ అండ్ అలానే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇక్కడ చూసుకుంటే ఇండివిడ్యువల్‌గా ఈచ్ పొజిషన్‌కి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా మెన్షన్ చేశాడు. టోటల్‌గా 100 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీ. ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీలో చూసుకుంటే ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు కూడా ఉంటుందండి. మీకు లాంగ్వేజ్ ఆప్షన్ అనేది ఉంటుంది. తెలుగు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో చూసుకుంటే మీకు టోటల్‌గా 30 మార్క్స్. ఇంగ్లీష్‌కి 10 మార్క్స్, హిందీకి 10 మార్క్స్, తెలుగుకి 10 మార్క్స్ ఉంటాయి. టోటల్‌గా 30 మార్క్స్. అన్నిటికి కలిపి టోటల్‌గా 100 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఇవన్నీ కూడా అన్ని పొజిషన్స్‌కి కూడా కామన్ అనమాట. బట్ మీకు నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మారుతాయి అంతే. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే 2 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు టైర్ 1 నుంచి టైర్ 2కి 1:10 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఈ టైర్ 2 విషయానికి వస్తే మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ అలానే డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్ 40 క్వెషన్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ 15 క్వెషన్స్ ఉంటాయి. టోటల్‌గా మీకు చూసుకుంటే ఆబ్జెక్టివ్ అనేది 40 మార్క్స్, డిస్క్రిప్టివ్ అనేది 60 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్‌గా 3 అవర్స్ ఉంటది. ఇక్కడ మీకు సిలబస్ అంతా కూడా ఫర్దర్‌గా మీకు ఈ వెబ్‌సైట్‌లో ఇంటిమేట్ చేస్తానని చెప్పి ఇచ్చాడనమాట. ఓకేనా? అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఫైనల్ సెలక్షన్ అనేది టైర్ 2లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుందనమాట. ఓకేనా? అండ్ అలానే అకౌంటెంట్ పొజిషన్ చూసుకుంటే టైర్ 1లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా కాంపోనెంట్స్ అన్ని కూడా సేమ్. బట్ ఈ అకౌంటెంట్ పొజిషన్‌కి తెలుగు మాత్రం ఉండదనమాట. ఓన్లీ ఇంగ్లీషు, హిందీ. ఈచ్ స్ట్రీమ్ 10 మార్క్స్ ఉంటాయి. టోటల్‌గా 20 క్వెషన్స్ ఉంటాయి 20 మార్క్స్‌కి. టోటల్‌గా అన్ని కాంపోనెంట్స్ కలిపి 100 క్వెషన్స్, 100 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ టైర్ 2లో కూడా సేమ్ అండి. 1:10 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ 40 క్వెషన్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ 50 క్వెషన్స్. టోటల్‌గా 100 మార్క్స్‌కి 3 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా! టైర్ 2లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ అలానే ఫీమేల్ స్టాఫ్ నర్స్ చూసుకుంటే దీనికి కూడా మీకు అన్ని కాంపోనెంట్స్ సేమ్ ఉంటాయి. అండ్ 100 క్వెషన్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఫీమేల్ స్టాఫ్ నర్స్ కూడా తెలుగు 10 మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది కూడా 2 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు టైర్ 2కి 1:, సేమ్. టైర్ 2లో సేమ్ అండి. 1:10 రేషియోలో 55 క్వెషన్స్, 100 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం టైర్ 2 ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దీనికి కూడా సేమ్ చూసుకుంటే తెలుగు మాత్రం ఉండదండి. టోటల్‌గా అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. 100 క్వెషన్స్, 100 మార్క్స్, 2 అవర్స్ డ్యూరేషన్. అండ్ ఇక్కడ మీకు తెలుగు అనేది ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే టైర్ 2 సేమ్ అండి. 55 క్వెషన్స్, 40 ఏమో ఆబ్జెక్టివ్, 15 డిస్క్రిప్టివ్, 100 మార్క్స్‌కి 3 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ టైపింగ్ టెస్ట్‌కి ఎలా క్వాలిఫై చేస్తారంటే 1:3 రేషియోలో టైపింగ్ టెస్ట్‌కి క్వాలిఫై చేస్తారు. ఈ టైపింగ్ టెస్ట్ అనేది 50 మార్క్స్‌కి ఉంటుంది. ఇందులో 20 మార్క్స్ వస్తే చాలండి క్వాలిఫై అయిపోతారు. ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన టైర్ 2 మీదే డిపెండ్ అవుతుందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక పొజిషన్ ల్యాబ్ అటెండెంట్. ఈ ల్యాబ్ అటెండెంట్ కూడా చూసుకుంటే అన్ని కాంపోనెంట్స్ కామనే. ఇక్కడ మీకు తెలుగు అనేది ఉండదనమాట. టోటల్‌గా 100 క్వెషన్స్, 100 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. 2 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుందనమాట. అండ్ టైర్ 2 కూడా 1:10 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ సేమ్ అండి. టైర్ 2 55 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి 3 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుందనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం టైర్ 2 నుంచి వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ కామన్ టైర్ 1 టెస్ట్ విల్ బి కండక్టర్ ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్. ఈ 2 పొజిషన్స్‌కి కామన్ ఎగ్జామే జరుగుతుంది. ఒకవేళ మీరు రెండిటికి అప్లై చేస్తే కామన్‌గా మీరు రాసిన ఎగ్జామ్ నుంచే సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలానే కామన్ టైర్ 1 టెస్ట్ విల్ బి హాస్టల్ వార్డెన్, ఫీమేల్ స్టాఫ్ నర్సు. ఈ రెండిటికి కూడా కామన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అండ్ మీకు మార్క్ షెడ్యూల్ చూసుకుంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 1 మార్క్, రాంగ్ ఆన్సర్‌కి 1/3 అంటే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ద డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ ఫర్ ఆల్ పోస్ట్స్ ఆర్ గివెన్ ఇన్ ది వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో మీకు సిలబస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. మీరు అవన్నీ కూడా అక్కడ చెక్ చేయొచ్చనమాట. అండ్ మీకు అడ్మిట్ కార్డ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ అండ్ అలానే ఈమెయిల్ కూడా ఇచ్చాడు. దానికి మీరు కాంటాక్ట్ చేస్తే డెఫినిట్‌గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఫీమేల్ స్టాఫ్ నర్స్ చూసుకుంటే అప్ టు 35 ఇయర్స్ ఏజ్ వరకు ఉండొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ ఫర్దర్‌గా చూద్దాం. అండ్ అలానే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే 1, 2, 3 3 కూడా ఉండాలండి. ఏంటి అంటే బీఎస్సీ హానర్స్ నర్సింగ్ ఉండాలి. లేదనుకుంటే రెగ్యులర్ కోర్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. లేదు అంటే
పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. ఈ మూడిట్లో ఏమున్నా సరే మీరు అప్లై చేయొచ్చు. దాంతోపాటు మీకు రిజిస్టర్డ్ యాజ్ ఏ నర్స్ ఆర్ నర్స్ మిడ్ వైఫ్ విత్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. దాంతోపాటు 2.5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 50 bedded హాస్పిటల్లో మీకు 2.5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హాస్టల్ వార్డెన్ అండి. ఈ హాస్టల్ వార్డెన్ చూసుకుంటే ఇది కూడా 35 years వరకు అప్లై చేయొచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ అలానే 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్స్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఏ డిగ్రీ అయినా సరే బీఎస్సీ బీకామ్ బీఏ బీటెక్ ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు ఈ హాస్టల్ వార్డెన్ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అకౌంటెంట్ అండి. అకౌంటెంట్ పొజిషన్ చూసుకుంటే అప్ టు 30 years ఏజ్ వరకు మీరు అప్లై చేయొచ్చు. దీనికి చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కమర్స్లో మీకు డిగ్రీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చాడు, బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అంటే బీబీఏ వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు అకౌంటెంట్ పొజిషన్కి అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి. దీన్ని చూసుకుంటే 30 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఫర్దర్గా చూద్దాం. అండ్ అలానే దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సీనియర్ సెకండరీ అంటే 12th standard ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. ఏ బ్రాంచ్ అయినా సరే పర్లేదు. దాంతోపాటు మీకు 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకో కేటగిరీ పొజిషన్ అండి ల్యాబ్ అటెండెంట్. ఈ ల్యాబ్ అటెండెంట్ చూసుకుంటే అప్ టు 30 years ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. దీన్ని చూసుకుంటే 10th class పాస్ విత్ సర్టిఫికెట్ లేదనుకుంటే డిప్లొమా సర్టిఫికేట్ అనేది ల్యాబొరేటరీ టెక్నిక్లో డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు 10th classతో పాటు. లేదు అనుకుంటే 12th class విత్ సైన్స్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్లో మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా. 10th classతో పాటు డిప్లొమా సర్టిఫికేట్ ల్యాబొరేటరీ టెక్నిక్లో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదనుకుంటే ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో చదివి ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు ల్యాబ్ అటెండెంట్ పొజిషన్కి. ఓకేనా. ఇవి నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఉన్న క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పి. ఇండివిజువల్గా ఈచ్ కేటగిరీ పొజిషన్కి మీకు కొన్ని పోస్టులకి 30 years ఉన్నాయి, కొన్ని పోస్టులకి 35 years వరకు ఉన్నాయి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years అండ్ ఓబీసీ కేటగిరీస్కి అయితే 3 years ఉంటుంది. అండ్ అలానే మీకు పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 10 years ఉంటుంది. అండ్ పీడబ్ల్యూలో ఓబీసీ అయితే 13 years. అండ్ అలానే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.